ఎంత హెల్దీగా ఉండాలి ఉమెన్ బియాండ్ 50 అనే దాని విషయం మీద డాక్టర్ సౌమ్య చౌదరి గారు ఫ్రమ్ Cloud9 మనకి ఇప్పుడు తెలియజేస్తారు. వెల్కమ్ మేడం. Like enthusiastic where I can't see that you people are like above 50. That's what I can see. So generally why women health above 50 is more important than men అని తెలుసుకోవాలంటే ఫస్ట్ it starts from the womb. విమెన్ అందరికీ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఫాలికల్స్తో పుట్టుంటాం. యాజ్ ద ఏజ్ గ్రోస్ ద నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్. ఫాలికల్స్ తక్కువైతే ఏమవుతుంది మనకి యూజువలీ మెనోపాజ్ అంటాం కదా, అంటే నెలసరి ఆగుతూ అవుతుంది. సో ఈ నెలసరి ఆగితే ప్రాబ్లం ఏంటి? అందరూ హ్యాపీయే కదా, దెర్ ఈజ్ నో హెపజారిటీ అనుకుంటే కాదు. ఈ ఓవరీస్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. అంటే మన స్కిన్ టైట్నెస్ నుంచి, గ్లో నుంచి, బోన్స్లో కాల్షియం డిపాజిట్ అయ్యే దాని నుంచి హార్ట్ వరకు కూడా దీస్ హార్మోన్స్ ఆర్ వెరీ నెసెసరీ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే 45-50 ఇయర్స్ అప్పుడులో మనకి యూజువలీ హార్మోన్స్ తగ్గుతాయి, అవునా? ఇప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాల్షియం డిపాజిషన్ అది ఎక్కువ అయ్యి మనం ఇంకా హెల్తీగా ఉండి, అంటే ఈ రోజు ఎలాగున్నామో ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉండాలంటే ఏం చెయ్యాలంటే ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఒకటే మన చేతిలో ఉన్నది, యాజ్ వెల్ మల్టీవైటమిన్స్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే హెల్దీ ఫుడ్. అందరూ హెల్దీ ఫుడ్ అని చెప్తారు కానీ ఏం తినాలో చెప్పరు. ఏమన్నా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటారు కానీ ఎగ్జాక్ట్గా ఏంటి అని చెప్పరు, రైట్? సో మనకి కావాల్సింది అక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాల్షియం. చెప్పానుగా, ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ మన బాడీలో మెనోపాజ్కి రీచ్ అయ్యే కొద్ది తగ్గుతుంది అన్నమాట. సో అప్పుడు కాల్షియం డిపాజిషన్ తగ్గుతుంది బోన్స్లో, సో రిజార్ప్షన్స్ తగ్గుతాయి. అందుకే యూజువలీ మెనోపాజల్ విమెన్లో ఫ్రాక్చర్స్ అది ఎక్కువ చూస్తాం. అది తగ్గాలి అంటే వన్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్, సెకండ్ థింగ్ ఈజ్ ద ఫుడ్. ఫుడ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ కాల్షియం. కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది? పాలు, పన్నీర్ అండ్ అవకాడో, పాలకూర. సో నేను ఓన్లీ అంతే అని చెప్పట్లేదు, యూ క్యాన్ గో ఫర్ అ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్. యాజ్ వెల్ మీకు షుగర్ రాకుండా అది మెయింటైన్ అవ్వాలి అంటే మనం స్మాల్ పోర్షన్స్లో రిపీటెడ్గా తినమని చెప్తామన్నమాట. దీని నుంచి ఏంటంటే ఎక్కువ ఎక్సెస్ తిన్నప్పుడు ఇన్సులిన్ ఎంత సెక్రీట్ అవుతుందో అది స్మాల్ 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 పోర్షన్లో ఎక్కువగా సెక్రీట్ అయ్యి మనకి షుగర్ అది రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, అదర్ దెన్ దట్ జనరలీ పోస్ట్ మెనోపాజల్, ప్రీ మెనోపాజల్ విమెన్లో ఎప్పుడైనా అంటే ఒక సంవత్సరం మొత్తం నెలసరి ఆగిపోయి సడన్గా కొంచెం బ్లీడింగ్ కనిపిస్తే మొహమాటానికి అది డాక్టర్స్ దగ్గరికి రారు. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ పీపుల్ కమ్ టు డాక్టర్. ఇట్ ఈస్ నాట్ నార్మల్ ఎట్ ఆల్ టు హ్యావ్ అ బ్లీడింగ్ ఆఫ్టర్ స్టాపేజ్ ఫర్ అన్ ఇయర్. పక్కా అక్కడ ఏదో ఉన్నది కాబట్టే వస్తాయి. If nothing is wrong, maybe vaginal dryness is one of the commonest cause for vaginal bleeding. అలాగే ఏమన్నా ఉంటే we just put you on creams. అది కాకుండా ఉంటే we try to rule out. ఇది వదిలేసి వాట్ టు డూ అంటే ఏం టెస్టులు చేయించుకోవాలి మేము అసలు అని అనుకుంటే we usually recommend for all women and men to get their health checkup 6 months once, whole of the body, whoever are above 45 years of age. And particularly gynec wise nanu adugithe em cheyinchukovali ante we ask you to come for breast examination because breast cancer is one of the leading cause of cancers in women kabatti. Second thing, pap smears. Pap smear kuda enti tinchukovali. When how frequently it is recommended? Usually 3 yearly once. It's not only that, whole of the metabolism in the body is little altered. So దాని గురించనే see early recognition is the treatment. So BP గాని షుగర్ గాని వచ్చినా సరే ఎర్లీగా ట్రీట్ చేస్తే we don't have any other complications on the body. That's what we actually aim for. So I would conclude that get your health check done at least 6 months once, whoever 45.
ఏవి లేకపోతే you and me are happy. If anything is there, we will actually attend the problem very early so that it can be completely solved. Okay, thank you. వచ్చాం కాబట్టి వీఆర్ ఆల్ గివింగ్ అ కాంప్లిమెంటరీ వెల్ విమెన్ ప్యాకేజ్ అండి మీ అందరికీ. సో యూజువల్లీ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్యాకేజ్. సో మీ అందరికీ మీరు Cloud9 బంజారా హిల్స్కి వచ్చి ఆ కూపాన్ చూపిస్తే ఆల్ దోస్ టెస్ట్ విల్ బి డన్ ఫర్ 2500 అండ్ యూ విల్ ఆల్ బీ యాజ్ పార్ట్ ఆఫ్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ వీ విల్ గివ్ యూ అ ఫ్రీ కన్సల్టేషన్ విత్ డాక్టర్ సౌమ్య ఆల్సో. సో ప్లీజ్ అవైల్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్ ఉమెన్ ప్యాకేజ్ ఓచర్స్ ఇస్తున్నారు వర్త్ ఆఫ్ 2500. మీరు మాస్టర్ కీ టీవీ ఛానల్, స్నేహ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఫోన్లో చూపిస్తే చాలు, వాళ్ళు 2500 రూపీస్ ఓచర్ ఇస్తారు. అలాగే మేక్ మై ట్రిప్ నుంచి కూడా మీకు స్పెషల్ ఓచర్ ఇవ్వడానికి ఆల్ ఇండియా సేల్స్ పర్సన్ కూడా వచ్చారు. సో చివరి వరకు ఉండి ఆ ఓచర్స్ తీసుకొని వెళ్ళండి. అరేంజ్డ్ ఆల్ దీస్ ఆపరేషన్స్ హెడ్ వాళ్ళ Cloud9 హాస్పిటల్ యొక్క ఆపరేషన్స్ అన్నీ చూస్తున్న మేఘన. షీఈస్ వెరీ యంగ్, డైనమిక్ అండ్ బబ్లీ గర్ల్. ఐ విష్ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ నౌ వీ వాంట్ టు ఫెలిసిటేట్ యూ. మీ అందరికీ ఇప్పుడు హెల్దీ శాండ్విచెస్ అండ్ జ్యూస్ సప్లై చేయబడుతుంది. దట్ వాజ్ సప్లైడ్ బై Cloud9 హాస్పిటల్స్. Cloud9 హాస్పిటల్స్ వాళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా శాండ్విచెస్ అండ్ జ్యూస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.